Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కోట శ్రీనివాసరావు గారి మరణం తర్వాత అనేక రకాలుగా బాధపడ్డారు. అంటే తెలుగు సినీ పరిశ్రమ యొక్క కంచుకోట కూలిపోయిందని చెప్పి రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు. అయితే ఆయన గురించి ఎవరు ఎంతగా చెప్పినా ఈయనలాగా మాత్రం చెప్పలేరు. ఎందుకంటే ఒక ప్రాణ స్నేహితులు, నిజమైన అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో వీళ్ళిద్దరూ అలా ఉన్నారనమాట. ఎక్కడైనా కోట శ్రీనివాసరావు గారి పేరు వస్తే పక్కన ఖచ్చితంగా బాబు మోహన్ గారి పేరు కూడా ఉంటుందన్నమాట. బాబు మోహన్ గారి పేరు వినిపించినా ఖచ్చితంగా కోట శ్రీనివాసరావు గారి పేరు కూడా వినిపిస్తారు. సో అంతలా వీరిద్దరూ 100కు పైగా చిత్రాలు చేసి దశాబ్దాలకు పైగా వీళ్ళ మధ్య అనుబంధం ఉందన్నమాట. సో నాతో పాటు బాబు మోహన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం తమ్ముడు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చాలామందితో మాట్లాడారు ఇప్పటికే. బట్ నేను ఒక మాట అడుగుతున్నాను. అంటే కోట శ్రీనివాసరావు గారు ఇక మన మధ్య ఉండరు, కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసుంటే ఏం చేసేవారు సార్? ఏమీ చేయలేకపోయేవాళ్ళం. ఏం చేయగలుగుతాం? దేవుని ఆపవా 4 రోజులు అంటావా? చెప్పండి, అంటారా? నీకు తెలుస్తుందా? తెలియదు. 4 రోజుల్లో పోతాడు, ఇంకొక 3 గంటలు ఉంటాడు, ఇంకా 15 నిమిషాలు ఏముంది, తెలుస్తుందా మీకు? తెలియదు సార్. ఎవరికి తెలియదు. దేవుడు లీల. పుట్టించడం ఆయనే, తీసుకుపోవడం ఆయనే. ఆయన స్విచ్ ఆఫ్ అంటే అంతే. కొంచెం నవ్విండు, అందరితో ఉన్నాడు, బిడ్డలు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, మాట్లాడారు, నాతో మాట్లాడాడు, పడుకున్నాడు, పోయిండు. పొద్దున చూస్తే లేడు. కట్టి ఉంది. కట్టి అని సాయంత్రం కాలబెట్టారు. కాలబెట్టినాక ఎముకలు ఇంకా తీసుకుపోయి నిన్ననే అక్కడ కలిసి. అదే లైఫ్. కడక జరగక ముందు తెలిసింటే ఎవరికి తెలుస్తుంది? అంటే కొంచెం అనారోగ్య పాలయ్యారు, అనారోగ్యంతో ఉన్నాడు కరెక్ట్. కానీ బాధపడుతూ పాపం 3 సంవత్సరాలు లేవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కానీ ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి. సేవలు చేయించుకుంటూ మంచాన పడి ఇలాంటిది వద్దు, పడుకున్నామా పోయామా ఇలాగే ఉండాలి అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు సార్. అందరితో తిట్టించుకొని అమ్మాయి నా ప్రాణానికి పడ్డాడు, వీడిని ముడ్డి గడగాల్సి వచ్చింది, మూతి గడగాల్సి వచ్చింది, పండు దోమాల్సి వచ్చింది, ఈ అమ్మాయి ఎన్నాళ్ళరా నాయన ఈ చాకిరి అని మనల్ని ఈసడించుకోకముందే, అసహించుకోకముందే పోయిన జీవి ఎవరన్నా ఉంటే వాళ్ళు ధన్యజీవులు అని నేను అనుకుంటాను. అదే కోవలో 3 ఏళ్ల నుంచి మా అన్న బాధపడినా వాళ్ళు పట్టుకొని లేపి కూర్చుండి కాళ్ళు నొప్పితో బాధపడ్డా. కానీ పోయేటప్పుడు మాత్రం నాతో సరదాగా మాట్లాడాడు, పిల్లలతో సరదాగా ఉన్నాడు. డే అంతా 3-4 రోజులైంది వచ్చి మనవాళ్ళు 2 కూతుర్లు అందరు ఇంటి నుండి ఉన్నారు. అందరిని చూసుకున్నాడు, కొంచెం భోజనం చేసిండు, కొంచెం పడుకున్నాడు, వెళ్ళిపోయి బాయ్ కథ. సుమారు 10 ఏళ్ళు తేడా ఉన్న మీ ఇద్దరి మధ్య మనసులు మాత్రం సేమ్ సార్. అంటే భలే మ్యాచ్ అయినాయి. అంటే కౌంటర్లో ఒకరి మీద ఒకరు వేసుకోవడం, ఆ సరదాలు, దేవుడు పెట్టిండు తమ్ముడు. దేవుడు కలిపిన జంటలం మేము. దేవుడు మాకు అలా పెట్టిండు, మమ్మల్ని అలా కలిపిండు. అసలు ఆయన ఎవరో నేనెవరో. ఆయనది వేరే ఊరు, నాది వేరే ఊరు. ఆయన విజయవాడ, నాదేమో ఇక్కడ వరంగల్, ఖమ్మం. కనుక మేమెప్పుడు కలవల. ఆయన ప్రతిఘటనతో ఆయన స్టార్ అయ్యాడు, అంకుశంతో నేను స్టార్ అయినా. మాకు అంటే స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమాలు, మాకు మేము క్లిక్ అయిన సినిమాలు. మా ఇద్దరి మధ్య ఈ నటనా వయస్సు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ముందు సినిమా అని 10 ఏళ్ళ తర్వాత. కనుక మాకు ఎక్కడ ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన. బొబ్బిలి రాజా ఫస్ట్ కాంబినేషన్. అప్పుడు అంతకుముందు ఆయన సినిమాల్లో చూస్తున్నా కాబట్టి అహనా పెళ్ళంటే అవన్నీ ఇవన్నీ నేను ఆయన ఎవరో నాకు తెలుసు, కానీ నేను తెలియదు. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఉద్యోగం నుంచి 1వ సినిమా, 2వ సినిమా, 3వ సినిమాతో నేను హిట్ కొట్టాను. నాకు మంచి బ్రేక్ వచ్చింది. 5 రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. అంకుశం రిలీజ్ అయినాక బ్రహ్మాండంగా షూటింగ్లు జరుగుతున్నాయి. ఒక 10-20 సినిమాల తర్వాత బొబ్బిలి రాజా నాకు. కనుక ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాము. మామగారు నుంచి ఇక మా బంధం బాగా గట్టిపడిపోయింది. ఇక మేము ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేని పరిస్థితి. అసలైతే
నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేశాడు. నేను దన్నాను కరెక్ట్, నన్ను లాస్ట్లో దన్నాడు. అట్లా కాదు. బాగా చేసావంటే బాగా చేసావు, నువ్వు బాగా చేసావంటే నువ్వు బాగా చేసావు అనుకున్నాం. కాకపోతే అప్పటి సినిమాల్లో ఏంటంటే ఆయన ముందు ఒక 5 సార్లు 6 సార్లు తన్నినా లాస్ట్ తన్ను ఈజ్ ఈక్వల్ టు 6 తన్నుడు. అంటే మీరు రివెంజ్ తీసుకునే సీన్ ఉంటుంది సరదాగా. చాలా దానికోసం ఆడియన్స్ కూడా ఎగరగా వెయిట్ చేసేవారు. అప్పుడు దాకా ఆయన తంతున్నప్పుడు ఒక సైడ్ ఉంటారు కదా, మీరు ఎప్పుడు తంతారని వెయిట్ చేసి లాస్ట్లో తన్ని. దీని మీద ఏమన్నా సరదా సంభాషణలు జరిగేవి సార్ సెట్స్లో మీరు మాట్లాడుకునేటప్పుడు? అబ్బే అదేం లేదు. లాస్ట్ నేను తంతాను నా టైం వస్తుంది అని చెప్పి మీరు సరదాగా అనడం అట్లా కాదు. కానీ ఎప్పుడన్నా కాలు తగిలినా లేకుంటే ఏదన్నా తగిలినా కూడా నెక్స్ట్ నేనున్నా జాగ్రత్త అనేవాడిని. అమ్మ నా కొడుకు, నువ్వు కొట్టిన కొడుకోరు అనేవాడు. నేను కొట్టేటప్పుడు మరి ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు సంబంధం లేదు, అట్లా బ్లాక్మెయిల్ చేసేవాడిని. అట్లా మేము సరదాగానే ఉన్నాం తప్ప ఎంతమంది మాకు గొల్లాలు పెట్టినా, ఎంతమంది విడిపోవాలని చూసినా మేము విడిపోలేదు. చాలామంది మా జంట విడదీయాలని చూశారు, ఎవడి వల్ల కాలేదు. ఇప్పుడు RRR సినిమా వస్తే ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకున్నారు సార్. యాక్చువల్లీ ఒక ద్వయం గురించి, ఒక డియో గురించి, మీ గురించి అప్పట్లో మీరిద్దరూ సినిమాలో ఉన్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడి కొనేవారు అని చెప్పి మేము వినేవాళ్ళం. సార్ ఏ సినిమాకి మీరు అది అంటే బలంగా వినిపించిన వార్త ఉంటుంది కదా సార్, అంటే మీరే వింటారు డిస్ట్రిబ్యూటర్ లేకపోవడం, మీరు యాక్ట్ చేస్తున్నారు కలిసి, అంటే ఏ సినిమాకి ఎక్కువ సార్? ప్రతి సినిమా మామగారి కా నుంచి ఉన్నారా అమ్మ ఏ ఫోటో ఉంది, ఉన్నాడు అంతే. అంతేగాని ఇది ఎక్కువ అది తక్కువ, దానికి కొన్నారు దీనికి అని లేదు, ఇది వద్దన్నారు, ఇవి లేవు మాకు. మామగారి నుంచి హిట్ పేరు హిట్ జంట అంతే. ఈ డైలాగ్ బాగుంది, ఈ డైలాగ్ బాగలేదు, ఇళ్ళ బాగా చేసారు, ఇళ్ళ బాగా చేయలేదు, అవి లేవు మాకు. ఎర్ర తీశారా, భలే చేశారు అంతే. అట్లే పట్టకపోయినాం.